నందమూరి ఫ్యాన్స్ కి ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి బ్రేక్ పడింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలకృష్ణ దర్శకుడు ప్రశాంత్ వర్మని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన గతంలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్స్టాపబుల్ షోకి వర్క్ చేశారు. అప్పటి నుంచి బాలకృష్ణకి ప్రశాంత్ వర్మకి మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ బాండింగ్ తోనే తన వారసుని ఇంట్రడ్యూస్ చేసే అవకాశాన్ని ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు బాలకృష్ణ. నిజానికి ప్రశాంత్ వర్మకి ఇది చాలా పెద్ద బాధ్యత. ఎందుకనంటే నందమూరి బాలకృష్ణకి ఆయన ఫ్యాన్స్ కి ఇండియా లెవెల్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ అవుతున్నారంటే అంచనాలు భారీగా ఉంటాయి. అది ఏ దర్శకుడికైనా టఫ్ అనే చెప్పాలి. అలాంటి బాధ్యతని తన భుజాలపై ఎత్తుకున్నాడు ప్రశాంత్ వర్మ. అన్ని బానే ఉన్నాయి, త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుందంటూ ఇటీవలే ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. కానీ అనూహ్యంగా ఈ సినిమా క్యాన్సిల్ అయిందంటూ మరో న్యూస్ సోషల్ మీడియాలో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏంటంటే మోక్షజ్ఞ ఎంట్రీని పీవీసీయూ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిపోయాడు. ప్రెసెంట్ ఆయన జై హనుమాన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇలాంటి ప్రత్యేకతల మధ్య మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆయన పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాడు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ కావాల్సి వచ్చిందట. ప్రెసెంట్ ఆయన ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మరో క్రేజీ సినిమాని స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ సినిమా కూడా పీవీసీ లో భాగంగానే వస్తుందట. ఇండియన్ మైథాలజీకి లింక్ అయి ఉండే పాయింట్ తోటే ప్రభాస్ తో కూడా సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ. కాబట్టి అటు జై హనుమాన్ కంప్లీట్ చేసుకుని ప్రభాస్ సినిమాకి మూవ్ కావాల్సి ఉంది. కాబట్టి మోక్షజ్ఞ సినిమాని పక్కన పెట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందంట. ఎంతో కాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చూస్తున్నాం. నందమూరి ఫ్యాన్స్ కి అయితే ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. మరి ప్రభాస్ సినిమా కోసం మోక్షజ్ఞ సినిమాని పక్కన పెట్టేసిన ప్రశాంత్ వర్మ పైన మీ ఒపీనియన్ ఏంటని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.